వ్యూవర్స్, నా పేరు రవికుమార్. నా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీరు మీ మెయిల్ ద్వారా పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 325 రూపాయలతోటి 38 కోట్లు సంపాదించవచ్చా? అయితే అది ఎలా? ఇది నేను పార్ట్ 1 కింద ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఈ పార్ట్ 2 వీడియోలో మీరు పేమెంట్ ఎలా చేయాలి, ఆ పేమెంట్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత అది లింక్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా కంట్రిబ్యూట్ నవ్ అని చెప్పి ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్లో మీరు మీ చూస్ యువర్ యూనిక్ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్, మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్, పిన్. ఈ పిన్ అంటే మన డెబిట్ కార్డ్కి పెట్టుకున్నట్టు ఒక 4 మెంబర్స్ అనమాట. సో 1 to 9 ఆ 4 మెంబర్స్లో మీరు 4 to 8 మెంబర్స్ వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫుల్ నేము. ఈ ఫుల్ నేమ్ మన బ్యాంక్ డీటెయిల్స్లో ఏ పేరు అయితే ఉందో అలాగే ఇవ్వండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సెక్స్ అండ్ కంట్రీ, పోస్ట్, మన సిటీ, డిస్ట్రిక్ట్, జిప్ కోడ్, ఈ ఫోన్ నెంబరు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆప్షన్ కనబడుతుంది, మై ప్రాజెక్ట్ నీడ్స్. ఇది కానీ క్లిక్ చేసినట్టయితే ఇది కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే $5 షాపింగ్ ద్వారా మీరు మీ గోల్ ఏంటి అంటే మీరు కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? సో మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఈ ఫామ్ అని ఫిల్అప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు అగ్రీ పైన మీరు క్లిక్ చేసేసి 3 పైన మీరు క్లిక్ చేసేసి నెక్స్ట్ అని మీరు ప్రెస్ చేసేసి నెక్స్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మెయిల్కి మీరు ఇచ్చిన మెయిల్కి ఒక వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. మీ లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పేజ్లో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు అనేది డిస్ప్లే ఇలా మీకు కనపడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా మీరు ఒకసారి ఈ సెట్టింగ్స్లో మీ ఎడిట్ ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ ఈమెయిల్, ఎవ్రీథింగ్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మై ప్రాజెక్ట్ నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ స్టెప్ అప్ ఆప్షన్ ఉంది కదండి, ఈ స్టెప్ అప్ ఆప్షన్లో మీకు డొనేటెడ్ కంట్రిబ్యూట్ ఇది ప్రెస్ చేసినట్టయితే మీకు డొనేట్ స్టెప్ అప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి, చూస్ కరెన్సీలో ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు ఇలా డౌన్కి వచ్చేసినట్టయితే మీకు ఈ ఫస్ట్ లెవెల్లో అంటే మనం జాయిన్ అయ్యేది ఫస్ట్ కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఇక్కడ కంట్రిబ్యూట్ నవ్ అని ఉంటుంది. ఈ కంట్రిబ్యూట్ నవ్ అని ప్రెస్ చేసిన తర్వాత మీకు ప్రొసీడ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ గేట్వే అండ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ టు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంది. ఈ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ప్రాజెక్ట్ మేనేజర్ మీరు అసలు ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయొద్దు. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వల్ల మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్ళడం జరుగుతుంది. సో మీరు మీరు చేయవలసిందల్లా ఈ పేమెంట్ గేట్వే పైన క్లిక్ చేసి ఇక్కడ క్రెడిట్ అండ్ డెబిట్ అండ్ నెట్ బ్యాంక్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ₹325 చూపిస్తుంది. మన ఫస్ట్ లెవెల్లో ₹325 చూపిస్తుంది. ఇక్కడ ఐఎన్ఆర్ ఆల్రెడీ మనం ముందే సెలెక్ట్ చేసాం. ఇక్కడ మీ పేరు కనబడుతుంది. నెక్స్ట్ మీ పేరులో ఉన్న మీ ఇనిషియల్లో ఉన్న మొదటి అక్షరము ప్రెస్ చేయండి. ఒక అక్షరం చాలు. నెక్స్ట్ కామెంట్స్లో మీరు ఏమైనా రాస్తే రాయొచ్చు, అవసరం లేదు. ఇక్కడ అగ్రీలో మీరు 3 ప్రెస్ చేసిన తర్వాత కంట్రిబ్యూట్ అని ప్రెస్ చేయండి. ఈ కంట్రిబ్యూట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేయూ మనీలోకి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు పేయూ మనీతో టైఅప్ అయ్యారు కాబట్టి మనకి పేయూ మనీ అకౌంట్ ఓపెన్ అయింది. ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ న్యూ టు పేయూ మనీ అండ్ ఐ హ్యావ్ పేయూ మనీ పాస్వర్డ్. మీకు ఆల్రెడీ పేయూ మనీ అకౌంట్ ఉంటే మీరు పాస్వర్డ్ కొట్టేసి మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఈ క్లిక్ చేసిన గెస్ట్ చెక్అవుట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడి కనబడుతుంది. ఒకసారి మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చూసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఈ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అనేది మీకు 3 రకాలుగా మనం అనేది పేమెంట్ చేయొచ్చు. సో నెట్ బ్యాంకింగ్ చూసుకున్నట్టయితే ఇంకా ఆల్మోస్ట్ నేషనల్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. మీరు దేని ద్వారానైనా సరే పేమెంట్ చేయొచ్చు. సో ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీ $5 జోన్లోకి వెళ్ళి మీ స్టెప్ అప్ దాంట్లోకి వెళ్ళి డొనేట్ కంట్రిబ్యూట్ ఒకసారి చూసినట్టయితే మీకు మీ లెవెల్లో సారీ ఇక్కడ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎన్ఆర్లో సో మీ ఫస్ట్ లెవెల్లో వచ్చేసి
సో నేను థర్డ్ లెవెల్ అనుకుంటే నాకు థర్డ్ లెవెల్ చూపిస్తుందండి. కరెంట్ లెవెల్ అని మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ మీ మీ 320 రూపాయలు అనేది నలుగురికి డొనేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీకు చేయవలసిందల్లా ఏంటంటే మీ యూజర్ ఐడి తోటి మీరు నలుగురిని జాయిన్ చేయడమే. ఇందులో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, మీకు 10 మంది అవసరం లేదు, 100 మంది అవసరం లేదు, మీరే జాయిన్ అవ్వండి, నలుగురిని జాయిన్ చేయండి. మన కాన్సెప్ట్ ఇంతే, మీరు జాయిన్ అవ్వండి, నలుగురిని జాయిన్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నలుగురిని జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ కింద మళ్ళీ మీతో పాటు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఈ నలుగురిలో ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళ కింద జాయిన్ చేయండి. సో ఇలాగ మీరు టీం కింద చేసుకుంటూ వెళ్తే మీకు అమౌంట్ వస్తుంది, మీకు అమౌంట్ వస్తుంది, మీకు కూడా అమౌంట్ వస్తుంది. సో ఇదంతా ఒక టీం వర్క్ ఫ్రెండ్స్. మీరు నా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, ఆ లింక్తో మీరు జాయిన్ అవ్వండి. ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. మీ కింద నేను కూడా మీ కింద నేను జాయిన్ చేపిస్తాను. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు పేఅవుట్ టేబుల్ గురించి చెప్పాను. సో ఇంకొకసారి కూడా నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇందులో మీరు కట్టవలసిందల్లా ఓన్లీ 320 రూపాయలే. మీరు ఇంకెలాంటిది ఒక్క రూపాయి కూడా మీరు పే చేయని అవసరం లేదు. సో చాలా మంది అనుకుంటున్నారు ఏంటి సెకండ్ లెవెల్ 650 రూపాయలు ఉంది, 650 రూపాయలు పే చేయాలా, థర్డ్ లెవెల్ 1300 అని ఉంది, 1300 పే చేయాలి. ఇదేం లేదండి, మనం ఓన్లీ 320 రూపాయలతోనే మనం జాయిన్ అవుతాము. మనం నలుగురిని జాయిన్ చేస్తే మనకి 1300 రూపాయలు వస్తుంది. ఈ 1300 రూపాయల్లో ఈ 650 రూపాయలు మీరు అప్గ్రేడ్ అవ్వడానికి కట్ అవుతుంది. ఆ 650 రూపాయలే ఈ 650 రూపాయలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 650 రూపాయలే ఈ 650 రూపాయలు. మీరు ఇక్కడ అప్గ్రేడ్ మీరు ఆల్రెడీ ఇక్కడ 650 రూపీస్ కట్ అయ్యి మీరు ఆటోమేటిక్గా సెకండ్ లెవెల్కి రావడం మీరు జరుగుతుంది. నెక్స్ట్ ఈ 130 రూపీస్ ఫీజు అనేది సిస్టమ్ ఫీజు ఉంటుంది. సో 650 130 మీరు ప్లస్ చేస్తే 780 కట్ అయిపోయి మీకు 520 రూపీస్ అనేది మిగలడం జరుగుతుంది. ఇది ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్లో సేమ్ ఇక్కడ కట్టిన 650 రూపాయలు మీకు ఇక్కడ చూపిస్తున్నాము. ఈ 650 ఇంటూ 16 మెంబర్స్ 10,400. మీరు సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి అప్లోడ్ అవ్వాలంటే మీరు 1300 ప్లస్ 325 1625 కట్ అయ్యి మీకు మీ వ్యాలెట్లో అంటే మీరు సెకండ్ లెవెల్కి వచ్చినప్పటికీ థర్డ్ లెవెల్ వెళ్ళేటప్పుడు మీ వ్యాలెట్లో ఉండే అమౌంట్ 8,775 8,775 రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో టైం తక్కువగా ఉండడం వల్ల ఈ పేఅవుట్ టేబుల్ నేను మొత్తం మీకు చెప్పడం లేకపోతున్నాను. దయచేసి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ లేఅవుట్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9848020341. నాకు కాల్ చేయండి, నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వచ్చిన డబ్బులు $5 జోమ్లోకి వెళ్ళి మనం ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు అది చూపిస్తున్నాను. సో ముందుగా మీరు $5 జోమ్లో ఇప్పటివరకు మనం ఎలా పే చేయాలంటే మీకు నేను చూపించాను. స్టాప్లోకి వెళ్ళి డొనేట్ కంట్రిబ్యూట్ ఇది మనం ఎలా పే చేయాలని మీకు చూపించాను. ఇప్పుడు మనం డబ్బులు ఎలా విత్డ్రా పెట్టుకోవాలి అంటే మన బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు డౌన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది. విత్డ్రాల్ ఆప్షన్లో రిక్వెస్ట్ విత్డ్రాల్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే ఇందులో మీకు ఫోర్ టైప్స్ ఆఫ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ప్రెస్ విత్డ్రాల్ అంటే మన నేషనల్ బ్యాంక్స్ అన్నింటికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. 10% అనేది కట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీకు 100 రూపాయలు కట్టడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెస్ మీరు క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ తర్వాత మీకు ఇక్కడ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ నేమ్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్రాంచ్, మీ సేవింగ్ అకౌంట్ అయితే మీకు సేవింగ్ అకౌంట్, మీ కంట్రీ, మీ పేరు, ఇలా మీకు ఎవ్రీథింగ్ అని మీరు పెట్టుకున్న తర్వాత మీ విత్డ్రాల్ ఫండ్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా మీరు ఫండ్స్ పెట్టుకున్న తర్వాత వితిన్ మీకు 15 డేస్లో అనేది అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 15th మీరు వేసిన 16th నుండి 31st లోపల అమౌంట్ మీకు పడిపోతుంది. అదే మీకు 16th 30 లోపల మీరు అమౌంట్ విత్డ్రా పెట్టుకున్నా మీకు ఆ నెక్స్ట్ మంత్ 1 to 15th పడిపోతుంది. వీళ్ళు 15 డేస్ కూడా టైం తీసుకోరు ఫ్రెండ్స్. వితిన్ నాకైతే 6 డేస్లో పడిపోయింది. 6 డేస్లో నా అమౌంట్ అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ ఇందులో మీకు పేపాల్ ఉంది. సో పేపాల్ కూడా అందరికీ తెలిసిందే. వైర్ ట్రాన్స్ఫర్ ఇది అదర్ నేషనల్ బ్యాంక్స్ ఫ్రెండ్స్. క్యూఆర్ కార్డ్, ఈ క్యూఆర్ కార్డ్ మీకు మన ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మన ఇంటికి వస్తుంది. ఈ క్యూఆర్ కార్డ్ ద్వారా కూడా మన అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీ దగ్గర అమౌంట్ అనేది ఎక్స్ప్రెస్ విత్డ్రాల్ కనుక ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మినిమం అమౌంట్ 1000 రూపాయలు మీరు అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత, అంటే మినిమం అమౌంట్ 1000 రూపాయలు. మీరు 500 800 ట్రాన్స్ఫర్ పెట్టుకోలేరు. మినిమం 1000 రూపాయల నుంచి ఇంకా మ్యాక్సిమం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు
మన బ్యాంక్ నుంచి వేరే $5 జమ్ నుంచి విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. నాకు కాల్ చేయండి, నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదంతా మనం అంతా ఒక టీం కింద చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. మనం అంతా ఒక టీం కింద చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా మనం పెట్టే $325 338 కోట్లు కాకపోయినా 38 లక్షలు కాకపోయినా మనం మినిమంలో మినిమం 30,000 మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ. మనం కరెక్ట్గా టీం కింద వర్క్ చేస్తే అందరూ మినిమం lakhsలో సంపాదించుకోవచ్చు. నా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్లో మీరు జాయిన్ అవ్వండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా కింద జాయిన్ అవ్వండి, నేను మీకు 100% మీకు నేను సపోర్ట్ చేస్తాను. మనంతా ఒక టీం కింద చేసుకుంటూ వెళ్తే మనం అందరం ఇందులో అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎందులో అమౌంట్ పెట్టి ఎన్నిట్లోనూ మనం అమౌంట్ పెట్టి మనం లాస్ అయ్యాము. నేను కూడా చాలా అట్లా పెట్టి లాస్ అయ్యాను. ఈ $5 జమ్ ఇట్స్ క్రౌడ్ ఫండింగ్ అనమాట. ఈ క్రౌడ్ ఫండింగ్లో చాలా ఉన్నాయి, కానీ మనం $5 జమ్ని ఎందుకు చూసుకున్నామంటే ఇట్స్ చాలా లీగల్గా బాగుంది, అన్ని పేమెంట్ ఆప్షన్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. $5 జంప్ చెప్పాలంటే ఇట్స్ అ పాజిటివ్ థింకింగ్లో ఉంది. సో అందుకని మనం $5 జంప్ అని ఇంత వర్క్ చేస్తున్నాము. మీరు జాయిన్ అవ్వండి, నేను మీ ఐడికి నేను సపోర్ట్ చేస్తాను. మనం అంతా ఒక టీం కింద చేసుకుంటూ వెళ్దాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. మనం అంతా ఒక టీం కింద చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.